దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కళ్యాణం పట్టాభిషేకం నిర్వహణ మీరు కూడా బాధ్యత తీసుకొని చక్కటి వార్తలతో చక్కటి దృశ్యాలతోటి రాష్ట్ర ప్రజలే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా రాముని కళ్యాణం చూసేటట్టుగా మీ యొక్క ఎగ్జిబిట్స్ ఉండాలి. కాబట్టి పాజిటివ్గా రాముడు మీకు అందరినీ ఆశీర్వదించాలని చెప్పి మనందరం కోరుకుంటూ సెలవు. జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేస్తూ ఉంది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారి యంత్రాంగంతో జేఎం బావుళ్ళు కష్టపడి రాముని కళ్యాణం ఆనాటి అయోధ్య కంటే కూడా భద్రాద్రి రాముని కళ్యాణమే ఈ ప్రపంచానికి భారతదేశానికి తలమానికం. శ్రీరామనవం అంటే గుర్తొచ్చేది భారతావనిలో భద్రాద్రి. అందుకని ఆ రాముని దయ వల్ల ఆ రాముడు నడియాడినటువంటి ఈ ప్రాంతం ఈ కళ్యాణ మహోత్సవానికి సర్వసన్నద్ధం అవుతుంది. అధికారులతో అందరితో కూడా అన్ని డిపార్ట్మెంట్ తోటి కలెక్టర్ గారు టైంలీ రివ్యూ చేసుకొని అరేంజ్మెంట్స్ అన్ని పక్కాగా ఉన్నాయా లేవని కేవలం పరిశీలన కోసం మాత్రమే వచ్చాను. చాలా పక్కా ప్లాన్ తోటి కలెక్టర్ గారు కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేశాము, దయచేసి 3-4 రోజులు ఈ యొక్క కార్యక్రమం పూర్తయ్యేదాకా అందరూ జాగ్రత్తతో ఉండాలని చెప్పి ప్రార్థించుకుంటాం. వాళ్ళు కూడా అదే పద్ధతితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ కలెక్టర్ గారు, రాహుల్ గారు, అడిషనల్ కలెక్టర్స్, ఎస్పీ గారు ఈ మహత్కార్యాన్ని ఈ లోక కళ్యాణం జరుగుతున్నటువంటి శ్రీరాముని కళ్యాణం మరుసటి రోజు పట్టాభిషేకానికి కూడా ఈ రాష్ట్ర గవర్నర్ కొంచెం ఆయన గారు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి 2 రోజులు కూడా ఈ భద్రావతి పట్టణాన్ని ఈ రకంగా నేషనల్ హైవే కూడా ఆ రోజుల్లో నాకు అవకాశం వచ్చినప్పుడు అమరావతి నుంచి జగదల్పూర్ శాంక్షన్ చేసుకున్నాం. భద్రాచలం వరకు అయింది, ఇంకా కింద స్థానం మీద బ్రిడ్జ్ కావాలి. భద్రాద్రి బ్రిడ్జి 10 ఏళ్ళు ఆగిపోతే మనం శ్రీరామనవమి ఓపెన్ చేయాలని చెప్తే కలెక్టర్ గారు పట్టుబట్టి ఆ ఏజెన్సీతో ఇబ్బంది పడి దెబ్బలాడి దాన్ని పూర్తి చేసుకున్నాం. రేపు భవిష్యత్తులో మనకి ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్త భద్రాద్రి నుంచి వయా ఏటూరు నాగారం చౌతాల మీదుగా నాగపూర్ కూడా ఒకటి ఆ రోజు శాంక్షన్ తీసుకున్నాం. కాకపోతే దానికి కేంద్ర ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తుంది. ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి, 4 లైన్ కావాలి. నేను కనీసం 2 లేను పేవ్ షోల్డర్తో కంప్లీట్ చేయమని చెప్పి అడుగుతున్నాం. మామూలుగా అయితే తుపాకులగూడెం మీదుగా సమ్మక్క సారక్క బ్యారేజీ అటు నుంచి కాళేశ్వరం నుంచి చౌటాల ఆదిలాబాద్ నుంచి నాగపూర్ ఆ రోడ్డు వస్తే గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, మన రాష్ట్రానికి పక్క రాష్ట్రానికి బోర్డర్ ఛత్తీస్గఢ్కి కానీ, మధ్యప్రదేశ్కి కానీ, మహారాష్ట్రకి కానీ. గోదావరికి ఈ పక్కన మనకి మంచి జాతీయ రహదారులు ఉంటే అభివృద్ధికి తెలంగాణ ప్రాంతం బాగుంటుంది. ఇక్కడ నుంచి రాజమహేంద్రవరానికి కూడా ఒకటి శాంక్షన్ ఇచ్చున్నారు. అది పోలవరం వల్ల అలైన్మెంట్ మారే అవకాశాలు ఉన్నాయి. దాన్ని కూడా స్పీడప్ చేయమని చెప్పండి. ఈ రకంగా భద్రాద్రి రాముల వారికి అన్ని రకాలుగా రోడ్వేస్, ఎయిర్వేస్, రైల్వేస్, భగవంతుడు దయచేస్తే వాటర్ వేస్ కూడా. రేపు పోలవరం పూర్తయితే గతంలో ఫ్రెంచ్ రోడ్డు, బ్రిటిష్ రోడ్డు ఉన్నప్పుడే మనకి నౌకాయానం ఉండేది. అందుకని కాటను ఈ తుమ్మగూడెం బ్యారేజీ నిర్మాణం చేసి